నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడని చెప్పిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8-15 వరకు. పైనున్న ఆకాశం అందే గాని కింద ఉన్న భూమి అందే గాని భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని ఉండి దేని పోలికనైనా విగ్రహం చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడిని యెహోవానగు నేను రోషం గల దేవుడు. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినం నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైన, నీ గాడిదైన, నీ పశువుల్లో ఏదైనా నీళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు విశ్రమింపవలను. నీ ఐగుప్తు దేశమందు దాసుడు అయినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేత శాసిన చేతి చేత నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకును. అందుచేత విశ్రాంతి దినమును ఆచరించవలన నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించును. పైనున్న ఆకాశం అందు కానీ కింద ఉన్న భూమి అందు కానీ భూమి కింద ఉన్న నేల అందు కానీ ఏ విగ్రహం చేసుకోకూడదు. ఏటి పోలికల్లో ఈ జీవరాశుల్లో ఏటి పోలికల్లో విగ్రహం బొమ్మలో చేసుకుని నువ్వు వాటిని పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు. అదే మత్తయి 4వ అధ్యాయంలో సాతాను నాకు నమస్కరించని యేసుక్రీస్తును చూపిస్తుంటే నీ దేవుడైన ప్రభువుని మాత్రమే సేవింపవలనని ఉంది అని ఉంది, నమస్కరించవలనని ఉంది అన్న మాట. ఇదే ఆజ్ఞ. కనుక నమస్కరించకూడదు, దేవునికి తప్ప ఎవరికి నమస్కరించకూడదు, ఎవరిని పూజించకూడదు. నేను రోషం గల దేవుని, నన్ను తప్ప మీరు ఎవరిని పూజించినా చేసిన దోషాన్ని బట్టి 4 తరాల మీదకి దోష శిక్ష రప్పిస్తాను నేను. అంటే తండ్రులు చేస్తే వాళ్ళ పిల్లలు 4 తరాల మీదకి దోష శిక్షను నేను రప్పిస్తాను. వాళ్ళు దోషులు అయిపోతారు ఇంకా 4 తరాల వారు. అలాగే నన్ను ప్రేమించిన ఆజ్ఞానుసారంగా జీవించిన వారిని కరుణించి 1000 తరాల వరకు వారిని కరుణించి ఆశీర్వదిస్తాను. చూడండి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తే 1000 తరాల వరకు కరుణించి ఆశీర్వదిస్తానంటున్నారు. ద్వేషిస్తే 4 తరాల మీద శిక్ష వచ్చేస్తుందని అక్కడ చెప్పబడింది. ఆయన నామాన్ని, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అంటే జోకులు వేసుకున్నట్టు అలాగెలాగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. ఆయన నామాన్ని పరిశుద్ధంగా భక్తి వినయాలతో ఆయన పూజించి ఆయన నామస్మరణ చేయాలి. వ్యర్థంగా ఉచ్చరించిన వాడు కూడా దోషి, నిర్దోషిగా వాడు ఎంచబడ్డాడు, దోషి అన్నమాట. కనుక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆశ్రయించండి. 6 దినాలు కష్టపడి పని చేసుకోండి. 7వ దినాన్న నీవు నీ ఇంటి వారు, కూతురు కొడుకు, నీ దాసుడు దాసి, నీ పశువులన్నీ కూడా గాడిద ఎద్దు అన్ని పశువులు నీ సమస్తము కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి. నీ ఐగుప్తు దేశంలో దోషుడు అయినప్పుడు నిన్ను విడిపించి తీసుకొచ్చాను కదా, అలాగే నీ దోషుల మీద కూడా నువ్వు కరుణించి నీ విశ్రాంతి తీసుకున్నట్టే నీ దాసులకు కూడా విశ్రాంతి అన్నారు.